బంపర్ ఆఫర్ మీ సొంతింటి కలను నిజం చేసుకోండి మీ స్వర్గాన్ని సొంతం చేసుకోండి ఇలాంటి యాడ్స్ విపరీతంగా చూస్తుంటాం కానీ ఇప్పుడు సొంతింటి కల ఎప్పటికీ కలే స్వర్గసీమ అనుకునే సొంతిల్లు మనం అందుకోలేనంత భారం రేట్లపై అదుపులేని సర్కార్ నిర్వాకం ఆదాయం కోసం అడ్డగోలుగా ఛార్జీలు పెంచే కక్కుర్తి అన్నీ కలిసి సామాన్యులు సొంతింటి గురించి ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నాయి మహానగరం వేగంగా విస్తరిస్తున్న మధ్యతరగతికి కూడా ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితిపై V6 స్పాట్లైట్ రండి బాబు రండి గజం 500 1000 రూపాయలే అందుబాటులో ఇంటి స్థలాలు ఇలాంటి ఆఫర్లతో కూరగాయల స్థలాలు అమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు అదంతా రాయలవారి కాలం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాలం ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ కంపెనీగా పనిచేస్తున్న కాలం ఇది అందుకే రియల్టీ కంపెనీలతో పోటీ పడి మరి భూముల రేట్లు పెంచేస్తోంది సర్కార్ ఈ రేటు చూసి తక్కువ రేట్లున్న స్థలాల రేట్లు కూడా అంతులేకుండా పెరిగిపోతున్న పరిస్థితి రేపు చేయాలనుకున్న పని ఈ రోజే చేయండి ఈ మాట ఎందుకు చెప్పారో గానీ సొంతిల్లు కొనుక్కునే వాళ్ళకి మాత్రం బాగా పనికొస్తుంది ఎందుకంటే రేపటికి రేట్లు ఎంత పెరుగుతాయో కూడా అర్థం కాని పరిస్థితి కొనాలనుకున్నప్పుడే కొనకపోతే ఇక జన్మలో కొనలేం అని భయపడుతున్నారు సామాన్యులు పేదల సంగతి అలా ఉంచితే కాస్త స్తోమత ఉన్న మధ్యతరగతి జీవులకు కూడా అరకోటి దాకా వెళ్లిపోతున్న యావరేజ్ ఫ్లాట్లను చూసి కళ్లు తిరిగిపోతున్నాయి ఫ్లాట్ హైట్ చూసి కాదు రేటు చూడగానే గింగిరాలు తిరిగిపోతున్నారు తెలంగాణ వస్తే హైదరాబాద్లో రేట్లు తగ్గుతాయనే వాళ్లు కొందరు సీమాంధ్రలో పెరుగుతాయనే వాళ్లు మరికొందరు ఎటుపోయి ఎటు వస్తుందో అని ముందే కొనిపెట్టుకునేవాళ్లు ఇంకొందరు ఉద్యమాల వల్ల రాజకీయ అనిశ్చితి వల్ల హైదరాబాద్లో ఏదో అయిపోతుందన్న ప్రచారం మరోవైపు ఎన్ని థియరీలు చెప్పుకున్నా రియల్ గా చూస్తే మాత్రం రాష్ట్ర రాజధానిలో రేట్లు తగ్గడం సంగతలా ఉంచితే అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి అన్ని రకాల రేట్లు పెరగడం మెటీరియల్ ఖర్చులు పెరిగిపోవడం రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత అన్నింటికీ తోడు సర్కార్ రియల్ దందా ఇవన్నీ కలిసి ఫ్లాట్ల రేట్లను అనూహ్యంగా పెంచేస్తున్నాయి ఏ ప్రభావంతోనూ ఇవి తగ్గలేదు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇప్పుడే ఇళ్లు కొనిపెట్టుకోండి ముందు ముందు ఇంకా పెరుగుతాయని సర్కార్ పెద్దలే జనానికి పిలుపునిస్తున్నారు జనానికి సొంతిల్లు అసాధ్యమని ముందే చెప్పేస్తున్నారు హైదరాబాద్లో రియాల్టీ రేట్లకు అడ్డు అదుపు లేదు నగరం విస్తరణలో జిల్లాలకు జిల్లాలు దాటిపోతున్నా సిటీ జనానికి సరిపోవడం లేదు సిటీ నుంచి 25 కిలోమీటర్ల దూరం వెళ్లినా 25 లక్షలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరకడం కష్టమే నగరంలో జాబ్స్ చేసేవాళ్లు ఎక్కడో సిటీ బయట ఏ కాస్త తక్కువకు దొరికినా కొనుక్కుందామని ఆశగా వెతుక్కుంటున్నారు అంత కష్టపడి కొనుక్కున్న వాళ్లు చచ్చి చెడి అంత దూరం ఆఫీసులకు వెళుతూ జీవితమంతా సిటీ జర్నీలోనే పూర్తి చేసుకోవాల్సిన దుస్థితి హైదరాబాద్ రాజధాని కాబట్టి సహజంగానే రేట్లు ఎక్కువగా ఉంటాయనుకుంటే ఆ అంచనా తప్పు రాష్ట్రంలో ఇతర పెద్ద నగరాల నుంచి నిన్నగాక మొన్న కార్పొరేషన్లుగా మారిన ప్రాంతాలు కాస్త పెద్ద మున్సిపాలిటీల్లోనూ సేమ్ సీన్ దశాబ్దాలుగా పట్టణాల్లో ఉంటున్న వాళ్లు కనీ విని ఎరగని రేట్లు ఇప్పుడు వాళ్లకు వినిపిస్తున్నాయి హైదరాబాద్తో పోటీ పడే స్థాయిలో ఇతర నగరాల్లోనూ రేట్లు పెరుగుతున్నాయి ఉద్యమాలు మాంద్యాలు వేటితోనూ సంబంధం లేకుండా రియాలిటీ రేట్లు టాప్ గేర్లో ఉన్నాయి దీనికి వ్యాపారుల కంటే సర్కార్ నిర్వాకమే ఎక్కువగా ఉందంటున్నారు రియాలిటీ రంగ నిపుణులు వ్యాపారుల మాట ఎలా ఉన్నా రియల్ సీన్ చూసి సొంతింటి ఆశలు వదిలేసుకుంటున్న పేద మధ్యతరగతి ప్రజలు చాలా మంది ఉంటున్నారు తక్కువ వడ్డీ రేట్లతో హౌసింగ్ లోన్లు అందుబాటులో ఉంటున్నా ఊహించని రేట్లకు ఇళ్లు కొని జీవితాంతం లోన్లు కట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు నిజానికి రాష్ట్ర రాజధానిలో రియల్ రేట్ల బూమ్ 6 నెలల క్రితమే మొదలైంది
అంతకుముందు 2 ఏళ్ల పాటు కాస్త రియల్ లావాదేవీలు కాస్త తగ్గాయి. అయినా రేట్లు పెద్దగా పడిపోయింది లేదు. ఆ తర్వాత అమ్మకాలతో పాటు రేట్లు కూడా పెరగడం మొదలైంది. ఇది ముందు ముందు ఇంకా వేగంగా ఉంటుందని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. 5-6 ఏళ్ల క్రితం వచ్చిన బూమ్ మళ్లీ వస్తుందని అంచనా వేస్తున్నారు. సరిగ్గా 6 ఏళ్ల క్రితం హైదరాబాద్లో భూమ్ అంటే బంగారం. ఫ్లాట్ల రేట్లు అంతు లేకుండా పెరిగిపోయినా ఎగబడి కొనుక్కున్న పరిస్థితి. సొంతిల్లుంటే చాలు, అంతకంటే పెద్ద బిజినెస్ అవసరం లేదనుకునేవాళ్లు. ఆ తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా మొదలైన ఆర్థిక మాంద్యం అన్నీ కలిసి రియల్ రంగాన్ని దెబ్బతీశాయి. కొనుగోళ్లు పతనమయ్యాయి, నిర్మాణాలు ఆగిపోయాయి, బిల్డర్స్ అప్పుల పాలయ్యారు. పరిస్థితి అలా ఉన్నా రేట్లు మాత్రం పెద్దగా తగ్గలేదు. కానీ 6 నెలలుగా పరిస్థితి మారిపోయింది. సిటీ భూములకు మళ్లీ రియల్ బూమ్ వచ్చింది. పెండింగ్ ప్రాజెక్ట్స్ మళ్లీ మొదలయ్యాయి. కొత్త ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి. దీంతో పాటే రేట్లు పెరగడం కూడా మొదలైంది. అదే సమయంలో మెట్రో రైల్ రెడీ అవుతుండడం, సిటీలో జాబ్ మార్కెట్ కూడా పుంజుకోవడంతో జనం అవసరాలు పెరిగిపోయాయి. సిటీ విస్తరణతో పాటే సొంత ఫ్లాట్ల కోసం డిమాండ్ కూడా మొదలైంది. ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి కారణమయ్యాయి. అడ్డు లేకుండా పెరుగుతున్న మెటీరియల్ కాస్ట్లు కూడా ఫ్లాట్ల రేట్లు ఎక్కువగా ఉండడానికి కారణమంటున్నారు రియాలిటీ నిపుణులు. 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు 35% పైగా కన్స్ట్రక్షన్, లేబర్ కాస్ట్లు పెరిగాయి. దీంతో సహజంగానే ఫ్లాట్ల రేట్లు మరికొంత పెరుగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లో పెట్టుబడులు కాస్త పుంజుకోవడం కూడా బూమ్కు కారణం. జాబ్ మార్కెట్ ఊపందుకోవడంతో రియల్ కి కూడా మంచి గిరాకీ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రావడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సిటీకి వేగంగా రావడానికి అవకాశం ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతాల్లో నిర్మాణాలకు ఫుల్ డిమాండ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ వల్ల గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, అలాగే ఎల్బీ నగర్ అవతల, ఉప్పల్ వైపు ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో కొత్తగా ఓల్డ్ సిటీలోనూ ఇప్పుడు బూమ్ కనిపిస్తోంది. ఇది మార్కెట్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కానీ కొనుక్కునే వాళ్లకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పెరుగుతున్న రియల్ బూమ్ కు తగ్గట్టే సిటీలో ప్రాపర్టీ షోలు జరుగుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకే చోట చూసుకునే అవకాశం, అవసరాలకు తగ్గట్టుగా ఫ్లాట్లను ఎంచుకునే ఛాన్స్, లోన్లిచ్చే బ్యాంకర్లు కూడా రెడీగా ఉండడంతో ప్రాపర్టీ షోలు బాగానే సక్సెస్ అవుతున్నాయి. రేట్లు పెరగడం ఆందోళన కలిగిస్తున్నా ముందు ముందు మరీ కష్టమన్న ఆలోచనతో కొనేవాళ్లు ముందడుగు వేస్తున్నారు. సహజంగానే రియల్ రంగం ఏటా 25% దాకా పెరుగుతుంది. కానీ ప్రస్తుత బూమ్ చూస్తే ఈసారి ఇది చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల నాటికి రియల్ గ్రోత్ రేట్ 40% దాటిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకునే నిర్ణయం ప్రభావం కూడా దీనిపై ఉంటుందని చెబుతున్నారు. కొంత ప్రభావం ఉన్నా అది తాత్కాలికమేనని, మళ్లీ మార్కెట్ హై గ్రోత్ లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అసలు నిజంగానే రియల్ బూమ్ వచ్చిందా? రేట్లు పెరగడానికి బూమే కారణమా? అంటే బూమ్ను మించిన కారణాలు చాలా ఉన్నాయంటున్నారు రియల్టర్లు. అన్ని రకాల వస్తువుల రేట్లు పెరగడం వల్ల కనిపిస్తున్న పెరుగుదలే గాని ఒక్కసారిగా పెంచిందేం లేదంటున్నారు. రేట్ల పెరుగుదల వల్ల మార్జిన్లు తగ్గి నష్టపోతున్నామే గాని పెరిగిన లాభాలేం లేవని చెప్తున్నారు రియల్ వ్యాపారులు, మార్కెట్ విశ్లేషకులు. రియల్ రంగంలో రేట్ల పెరుగుదలకు ఈ రంగంలో ఉన్న వ్యాపారులు, విశ్లేషకులు చెబుతున్న కారణాలు చాలానే ఉన్నాయి. బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ రేట్లు కొంతకాలంగా భారీగా పెరుగుతున్నాయి. సిమెంట్ బస్తా రేటే 180 నుంచి 300 దాకా పెరిగింది. హార్డ్వేర్ రేట్లు కూడా 50% పైగా పెరిగింది. ఇక పవర్ ఛార్జీల బాదుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇసుక టన్నుకు 700 నుంచి 1200 రూపాయల దాకా పెరిగింది. ఇలా ప్రతి మెటీరియల్ పైన పెరిగిన రేటు ఫైనల్ గా ఫ్లాట్ల రేట్లపై ప్రభావం చూపిస్తోంది.
సేమ్ అదే లెవెల్లో నడుస్తుందండి. గత సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా ఎలా ఉంది. బహుశా ఒక 10 to 15% మార్జినల్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్. కానీ రేట్స్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రా మెటీరియల్ కాస్ట్. కన్స్ట్రక్షన్లో డే 1 నుండి లాస్ట్ డే ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ది ఫ్లాట్స్ వరకు శాండ్, సిమెంట్ యూజ్ ఉంటుంది. ఈ శాండ్, సిమెంట్ రెండు ఎలా అబ్నార్మల్గా పెరిగాయంటే 1 year క్రితం 700 రూపీస్ పర్ టన్ హైదరాబాద్లో డెలివరీ ఇచ్చేవారు. విజయవాడ కానీ, భద్రాచలం కానీ, కర్నూలు కానీ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి డెలివరీ ఇచ్చేవారు. దాని రేట్స్ స్ట్రైట్ అవే 1200 రూపీస్ పర్ టన్ అయిపోయింది. ఇప్పుడు సిమెంట్ కూడా లాస్ట్ 6 months 8 months బ్యాక్ చూసుకున్నా కూడా 180-190 రూపీస్ పర్ టన్ ఏ క్లాస్ బ్రాండ్ సిమెంట్ అమ్మేవారు. అది వచ్చేసి ఇప్పుడు 300 రూపీస్ అయింది. బిల్డర్ ఓవరాల్గా గెయిన్లో దీంట్లో ఏం లేదు. ఓవరాల్ గెయిన్ బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ప్రైస్ రైజింగ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్, ఈ 3 ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల రేట్స్ మాత్రం చాలా పెరిగిపోయింది. మరోవైపు సిటీలో వస్తున్న మార్పులు కూడా రియల్ డిమాండ్కు కారణమవుతున్నాయి. ఒక్కో ఏరియాలో ఒక్కో కారణంతో డిమాండ్ పెరుగుతోంది. ఉప్పల్లో మెట్రో స్టేషన్ రావడంతో దగ్గరలోని నాగోల్, ఎల్బీ నగర్లలో రియల్ డిమాండ్ పెరిగింది. ఐటీ పరిశ్రమల వల్ల గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి సమీపంలోని ప్రాంతాల్లో ఫ్లాట్లకు ఫుల్ గిరాకీ ఉంది. సిటీ నార్త్లోనూ ఏసరావు నగర్, ఆల్వాల్, కోంపల్లి ఏరియాలకు డిమాండ్ వచ్చింది. సౌత్లో శంషాబాద్ విమానాశ్రయం వల్ల అత్తాపూర్లో ఫ్లాట్లపై జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కూకట్పల్లి, మాదాపూర్ ఇవన్నీ ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయి, బట్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ సబ్స్టాన్షియల్ గ్రోత్. బట్ మీకు వచ్చేసి గచ్చిబౌలి, కొండాపూర్ మాత్రం చాలా మంచి గ్రోత్ ఉంది. సెంట్రల్ రీజియన్లోకి వచ్చేసిన తర్వాత మీకు యాజ్ యూజువల్ దెర్ ఈజ్ ఎ డిమాండ్ బికాస్ దెర్ ఈజ్ నో ల్యాండ్ ఇన్ ది సెంట్రల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ హిమాయత్ నగర్ దెర్ ఈజ్ ఎ డిమాండ్, ఖైరతాబాద్, ఆనంద్ నగర్ కాలనీ, సోమాజిగూడ, మీరు ఈ పంజాగుట్ట ఈ ఏరియాలో తీసుకుంటే ఈ రోజు కూడా మీకు దెర్ ఈజ్ ఎ స్టడీ డిమాండ్ ఈజ్ దేర్. రేట్లు ఎంత పెరుగుతున్నా 2007 నాటి భూమితో పోలిస్తే ఇప్పటికీ తక్కువే అంటున్నారు రియల్ రంగ విశ్లేషకులు. ఔటర్ రింగ్ రోడ్ రావటం, కొత్త సెజ్లు, ప్రాజెక్టులు ఓకే కావడంతో సిటీ అభివృద్ధికి వేగం వచ్చిందంటున్నారు. దీనివల్ల వలసలు పెరిగి రియాలిటీకి డిమాండ్ వస్తోందని నిపుణులు చెప్తున్నారు. ఉన్న రేట్ కన్నా కూడా తక్కువగానే ఉన్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాళ్ళు రెగ్యులర్గా సర్వే చేస్తారు. లాస్ట్ క్వార్టర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారం 2007లో 100 రూపాయలు ఉన్న రియల్ ఎస్టేట్ ఈరోజు 90 రూపాయలకి ఉన్నది. 60,000, 70,000 గవర్నమెంట్ రేటే 40,000 నుంచి 60,000 వరకు కూడా ఫిక్స్ చేశారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లెక్క ప్రకారమే అది 60% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ. అంటే వాళ్ళు చెప్పేది గజం 1,00,000 రూపాయలు ఉన్నట్టయితే మేము గవర్నమెంట్ రేట్ 60,000 ఫిక్స్ చేస్తామంటున్నారు. ఆ రకంగా ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ పంజాగుట్ట, ఈ కమర్షియల్ ఏరియాస్లో ఇంత డిమాండ్లోనూ సమస్యల వెనుక సర్కారు నిర్వాహకం ఉందంటున్నారు రియల్ నిపుణులు. ఒక రియల్ ప్రాజెక్టు కోసం సర్కారు నుంచి 33 రకాల క్లియరెన్స్లు తీసుకోవాలి. ఇవన్నీ త్వరగా పూర్తయితే చాలా సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉండదు. కానీ అవినీతితో పాటు రకరకాల కారణాలతో ఈ క్లియరెన్స్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు అనుకున్న టైంలో పూర్తి కావడం లేదు. పైగా ఇది బిల్డర్కు భారంగా మారి ప్లాట్ల రేట్లపైన ప్రభావం చూపిస్తోంది. రాజకీయ అనిశ్చితి కొంతకాలం పాటు రియాలిటీ రంగాన్ని దెబ్బతీసిందంటున్నారు ఈ రంగం నిపుణులు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందని చెప్తున్నారు. సిటీలో కొత్తగా కనిపిస్తున్న మార్పు పాత బస్తీలో రియల్ డిమాండ్ రావటం. గతంలో సిటీ చుట్టుపక్కల ఎంత విస్తరించినా రియాలిటీ విషయంలో పాత బస్తీ గురించి ఎవరూ ఆలోచించేవాళ్లే కాదు. ఇప్పుడు ఈ ప్రాంతంలోనూ ఇంట్రెస్ట్ పెరగటం మార్కెట్కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. పర్టికులర్గా నేను గమనిస్తుంది ఏంటంటే లాస్ట్ సెవెరల్ డేస్ నుంచి ఓల్డ్ సిటీలో ఉన్న యూత్ ఎవరు టైం వేస్ట్ చేయట్లే, అంత క్యారియర్ ఓరియంటెడ్ అయిపోయినారు. రెండోది అంటే మన ఓల్డ్ సిటీలో మొదటి నుంచి కూడా ట్రెడిషనల్గా మంచి బిజినెస్ మార్కెట్ అది. చార్మినార్ సరౌండింగ్, ఇప్పుడు మీరు సిటీలో ఎక్కడున్నా మళ్ళీ మన కొన్ని వస్తువులకు మనం చార్మినార్కే పోతాం కదా. మనం ఇక్కడ పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాయని చెప్పుకుంటాం, కానీ ఈ మాల్స్ కంటే ఎక్కువ అక్కడే టర్న్ ఓవర్ జరుగుతుంది. మెటీరియల్ కాస్టులు పెరిగిపోవటం వల్ల జనం సొంతంగా ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. వాటి రేట్ల విషయంలో ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగితే ఫ్లాట్ల రేట్లు ఇంత భారీగా ఉండకపోవచ్చని మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు. జనం కోసం పనిచేస్తామని చెప్పే సర్కార్ ఆ పనితో పాటు కొత్త బిజినెస్ కూడా తలకెత్తుకుంది. అది రియల్ బిజినెస్. భూ పంపిణీ పేరుతో ఇచ్చిన భూముల్ని మళ్లీ ఇస్తూ సొంత భూముల్ని మాత్రం రియల్టర్లతో పోటీ పడి మరీ అమ్ముకుంటోంది సర్కార్. దీనివల్ల జనానికి పైసా ప్రయోజనం లేకపోగా రియల్ రంగంలో రికార్డు స్థాయి రేట్లతో బెంచ్ మార్కులు మాత్రం పుట్టుకొస్తున్నాయి. మెటీరియల్ ఖర్చులు పెరిగిపోవడం రియల్ రేట్లకు ఒక కారణమైతే భూముల రేట్లు పెరగడమే విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. ఇందులో సర్కార్ నిర్వాహకం ఏంటో మీరే చూడండి.
ఒక్క హైదరాబాద్ సిటీలోనే 6 నెలల్లో చదరపు అడుగు రేటు గతంలో కంటే 1000 రూపాయలకు పైగా పెరిగిందని అంచనా. దీని వెనుక అసలు పాపం సర్కారుదే. రియల్టీ రేట్లపై అదుపు లేకపోగా మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఓవైపు రియల్టర్లతో పోటీపడి ఫ్లాట్ల రేట్లు హౌసింగ్ బోర్డు పెంచుకుంటూ పోతోంది. హైదరాబాద్ శివారులో ఈ మధ్య హౌసింగ్ బోర్డు ప్రకటించిన ఫ్లాట్ల రేటును 45 లక్షలుగా నిర్ణయించింది. ఇక దీని నిర్మాణం పూర్తయ్యేసరికి కనీసం 10 నుంచి 15% దాకా రేటు పెరుగుతుంది. ఈ బాధుడు జనంపైనే వేస్తుంది. సర్కారు బోర్డే ఇంత ఘోరంగా రియల్ బిజినెస్ చేస్తుంటే ఇక అసలైన వ్యాపారులు దీనికి తగ్గట్టే వ్యాపారం సాగిస్తున్నారు. మరోవైపు ఇదే బోర్డుకు సిటీలో సొంత స్థలాలున్నా మధ్యతరగతికి అందుబాటులో ఇల్లు కట్టించాలన్న బుద్ధి కూడా లేకుండా పోయింది. బిజినెస్ కోసం తప్పితే జనం కోసం పనిచేసే అలవాటు లేదని హౌసింగ్ బోర్డు చాలాసార్లు నిరూపించుకుంది. హౌసింగ్ బోర్డుకు అక్కడక్కడ ఉన్న చిన్న స్థలాలను వేలం వేసినప్పుడు చుట్టుపక్కల స్థలాల వారు కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఈ మధ్య హైదరాబాద్ లో వేలం వేసి అతి చిన్న స్థలాన్ని గజం 60,000కు ఓ వ్యక్తి కొనుక్కున్నారు. దీంతో ఆ ఏరియాలో గజం రేటు ఒక్కసారిగా అదే స్థాయికి చేరిపోయింది. హౌసింగ్ బోర్డు బిజినెస్ దందాకు ఇలా చాలా ప్రాంతాల్లో ఒక స్థాయి మధ్యతరగతి వాళ్లు కూడా ఫ్లాట్లు కొనే అవకాశం లేకుండా పోయింది. బోర్డు బిజినెస్ బోర్డు చేస్తుంటే సర్కారు బిజినెస్ సర్కారు చేస్తోంది. ఆదాయమే లక్ష్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. దీంతో చచ్చి చెడి అప్పులు చేసి లోన్లు తెచ్చుకుని ఫ్లాట్లు కొన్నవాళ్లు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా కలిపిన రేటు చూశాక మాట రాని పరిస్థితి. ఇన్ని కష్టాల కంటే అద్దె ఇళ్లే బెటర్ అనుకునే వాళ్లు చాలా మంది సిటీలో ఉన్నారు. మామూలుగా చెప్పాలంటే పేద ప్రజలకు అందుబాటులో లేదు. ఈ రోజులో సిటీలో ఇల్లు కొనడం అంటే పేదవాళ్ళకి కలగానే మిగిలిపోతుంది. నేను 6 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. మా కాలనీలో కూడా చాలామంది రెంట్కే ఉంటున్నారు. రెంట్ కూడా అసలు 6,000 ఇట్లా 5,000 వరకే ఉంది. అది కూడా ఒక హాల్తోనే సరిపెట్టుకుంటున్నాము. ఈ కళ నెరవేరాలంటే అసలు సిటీలో నెరవేర్చుకోలేము. ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు మరింత పెరగడమే గాని తగ్గే అవకాశమే లేదంటున్నారు రియల్ విశ్లేషకులు. మెటీరియల్ నుంచి భూమి రేట్ల వరకు అన్ని పెరిగే దశలోనే ఉన్నప్పుడు భవిష్యత్తులో రేట్లు తగ్గడానికి ఏమాత్రం ఛాన్స్ లేదంటున్నారు. కానీ సర్కార్ అమలు చేస్తున్న రియల్ విధానంలోనే అసలు లోపం ఉందంటున్నారు మరికొందరు. ఇటీవల రూపొందించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లోనూ లొసుగులు ఉన్నాయంటున్నారు. క్లియరెన్స్లు ఇచ్చే విధానాన్ని ఆన్లైన్ చేస్తే ఖర్చుల్లో 10 నుంచి 25% దాకా తగ్గుతుందని మరికొందరు చెబుతున్నారు. దీనిపై దృష్టి పెడితే సామాన్యులకు అందుబాటులో రియల్ రేట్లు దిగొచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు. రాజధాని నగరం విస్తరిస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ మెల్లగా విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న జనం అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే రియల్ రేట్లు అనూహ్యంగా ఉండే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ప్రభుత్వాలు నిజంగానే జనం సంక్షేమం కోసం పనిచేస్తాయా? మద్యం ఆదాయాన్ని మించి భూముల ఆదాయం వరకు అన్ని జనం కోసమే అని చెప్పే సర్కార్ పెద్దలు చివరికి సామాన్యుల సొంతింటి గురించి కలగనే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. రియల్ వ్యాపారులా పనిచేస్తున్న సర్కార్ తీరు మారేదాకా ఈ పరిస్థితి మారే ఛాన్స్ లేదు. ఇది V6 స్పాట్లైట్.